ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ గురించి మీకు చెప్తాను. ఉదయాన్నే నిద్ర లేవగానే వంటింట్లో అడుగు పెట్టగానే ఈరోజు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆఖరికి ఉప్మా మరియు ఆలు కర్రీ ఫిక్స్ అయ్యాను. ఈరోజు ఎప్పుడు అల్లం యాలకులు వేసి మరిగించిన మసాలా టీ ఆవిరి కక్కుతూ ఉంటే ఆ వాసనకు సగం నీరసం పోతుంది నాకు. కిటికీలోంచి వచ్చే సూర్యరశ్మిని చూస్తూ టీ తాగితే ఇంకా మనశ్శాంతిగా అనిపిస్తుంది నాకు. రోజు టీ తాగడం పూర్తి కాగానే అసలైన వంట పని మొదలవుతుంది. వంట రూమ్లోనైతే ఎక్కడి వస్తువులు అక్కడనే పడేస్తాను. నైట్ సర్దడం చాలా కష్టం అవుతుంది. రోజు మొత్తం సర్దుతూనే ఉంటుంది కదా. నైట్ పడుకునే ముందు ఇక మళ్ళీ పిల్లలు చిందర వందర వేస్తే నేను మళ్ళీ సదరను, అలానే ఉంచి మార్నింగ్ అయితే సర్దుకుంటాను. ఇల్లు ఉడిచేటప్పుడు అయితే క్లీన్ చేసుకుంటాను. తర్వాత వేడి నీళ్ళు అయితే లెమన్ వేసి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ముందుగా ఆలు కర్రీ కోసం బంగాళదుంపను ముక్కలుగా కోసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేశాను. ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎందుకు షూట్ చేశానంటే కరెంటు పోయింది, అందుకే నా ఫేస్ అట్లా డార్క్గా జిడ్డుగా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను పని చేశాను. మొత్తం పని అంతా అయిపోయాక మండే రోజు అయితే నేను గోర్లు తీసుకుంటాను నా పిల్లలకి. నేనైతే ఇప్పుడైతే దోశ వేసుకుంటున్నాను. పెనం వేడెక్కిన తర్వాత పల్చగా దోశ వేసుకొని అటు ఇటు కొంచెం నూనె వేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుతూ ఉంటే భలే అనిపిస్తుంది. వేడి వేడి టీలోకి పక్కన దోశ పెట్టుకొని తింటాను. ఆ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. నాకు మస్తు టేస్టీగా అనిపిస్తుంది. బిస్కెట్లు అవి వీటికంటే దోశ, చపాతి, పూరి ఇలాంటివి పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం. ఈ దోశ పక్కన ఉప్మా కూడా బాగుంటుంది. ఏదైనా ఎగ్ దోశ అయినా చాలా బాగుంటుంది. దోశలు చేసినప్పుడు చాలా వెరైటీస్ చేయవచ్చు. ఇప్పుడైతే దోశ మంచిగా మా పిల్లలకైతే పెట్టిస్తున్నాను, వాళ్ళు తింటున్నారు. నెక్స్ట్ అయితే నేను ఇంకోటి వేసుకొని తిందామని టీలో ఇంకోటి వేసుకుంటున్నాను, మీకు చూస్తున్నాను అన్నమాట. ఎందుకంటే నేను కనిపిస్తేనే కదా మీకు కూడా వీడియో చూడాలనిపిస్తుంది. ఇట్లా తినుకుంటూనైతే నేను దోశలు వేస్తాను. అలా ఎంతమంది ఇట్లా తినుకుంటూ వంట చేస్తారో కామెంట్ చేయండి. మరో పక్క ఉప్మా చేశాను మా పాప కోసం. ఉప్మా చాలామందికి ఇష్టం ఉండదు. ఉప్మాను దోరగా వేయించి నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. 2 పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే ఉల్లిపాయలు అస్సలు ఇష్టం ఉండదు. అందులో జీలకర్ర, పోపు దినుసులు వేసి మంచిగా వాటర్ పోసి మరిగించుకోవాలి వాటర్ని ఫస్ట్. తర్వాత రవ్వ వేసుకొని ఉడికించుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాతనైతే ఇప్పుడు దొడ్డటుకుల ఉప్మా సాయంత్రం స్నాక్స్ కోసం అయితే నానబెట్టాను. అట్లానే దోశలో కూడా కొంచెం వేసి రుబ్బుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోయింది, మా బాబుని తీసుకురావాలి. ఇల్లు ఉడుస్తున్నాను. ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యాను అన్నమాట. నేను వండిన వంటలు మా పిల్లలు మంచిగా తృప్తిగా తింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా. ఇంతకీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. నేను చెప్పాను కదా దోశలోకి టీ కాంబినేషన్ చాలా బాగుంటుందని. తర్వాతనైతే నేను ఛాయలోకి దోశనైతే వేసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమో నేనైతే ఇలానే చేస్తాను. మీరు నాలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన మీద మనకున్న నమ్మకం, ఆత్మవిశ్వాసం అస్సలు కోల్పోవద్దు అనేదే నేను డిసైడ్ అయినా. నేనైతే వీడియోలు పిల్లలతో చాలా కష్టపడుతున్నానండి. కానీ కష్టానికి ప్రతిఫలం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ నేనైతే ఈ వీడియో షూట్ చేసుకోవడం, వంట వండడం, ఏది ఉన్నా లేకున్నా ఏం వండాలో తెలియక చాలా కష్టపడుతున్నాను. వీడియోస్కి అయితే ఖచ్చితంగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.